ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ఇలా ఉదయం నిద్ర లేవగానే ఎవరికి సమయాన్ని ఇవ్వకుండా దేవుడికి సమయాన్ని ఇవ్వడం అనేది దేవుని యొక్క మహాకృప, మన ధన్యత అని మనం చెప్పుకోవాలి. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కృప మన అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి మనం ఇలా ప్రార్థన చేసుకోవడానికి, ఆయన వాక్యాన్ని మనం ఇలా వెనుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండెను. ఆమేన్. ఈ ఉదయ కాలము దేవుని వాక్యం కొరకు కనిపెడుతున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాలం దేవుడు మాతో ఏం మాట్లాడతారు అని మీరందరూ ఎదురు చూస్తుంటే కనుక దేవుడు ఇదిగో మీతోనే మాట్లాడుతున్నారు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. మోషే గారి నాయకత్వం తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో మరి దేవుడు సెలవిస్తున్న మాటలో యెహోషువ గారు భయంతో ఇంతమందిని నేను ఎలా నడిపించాలి, ఇంతమంది ప్రజల మధ్య నేను ఎలా మరి బాధ్యతను నెరవేర్తించాలి అని బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నడుచు మార్గం అంతటిలో యెహోవా నీకు తోడై ఉండెను. అవునండి, మన మనుషులుగా అది పెద్దగా అనిపిస్తుంది. నిజమే, యెహోషువ గారు ఒక మనిషిగా ఆలోచిస్తే అంతమందిని నడిపించడం అనేది తనకి పెద్ద టాస్క్గానే కనబడుతుంది. కానీ ఎవరున్నారండి అతనికి తోడుగా? దేవుడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండెను. అందుకే అంతమందిని కూడా యెహోషువ గారు ఈజీగా నడిపించడానికి దేవుని ఎంతో కృప చూపించారు. అవునండి, మనకు కూడా కొన్ని సమస్యలు చాలా పెద్దవిగా కనబడుతుంటాయి. మనుషులుగా మనం ఆలోచిస్తే అవి మనకి పెద్దగానే ఉంటాయి. కానీ ఆత్మీయతగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆలోచిస్తే అవి చాలా చిన్నవి. ఎందుకంటే దేవుడితో సమస్తమును సాధ్యమే. దేవుడు సెలవిస్తున్నారు, సమస్త శరీరులకు దేవుడినై నేనున్నాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని. అవునండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును దేవుడితో మనకు సాధ్యమే. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాధించవచ్చు. ఎలాంటి పెద్ద యుద్ధాలనైనా మనం ఈజీగా జయించవచ్చును. ఈ జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, సమాధానం లేని పరిస్థితులు, బలహీనతలు, అప్పులు, ఇలా ఎన్నో ప్రతి మనిషికి ఉంటాయి. మనుషులుగా ఆ సమస్యలు మనకు పెద్దగానే ఉండొచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా చిన్నవి. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడొద్దని. ఈ ఉదయకాలం దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. దేవుడు మనందరికీ తోడుగా ఉన్నారు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన మీద ఆధారపడుతూ పరిపూర్ణంగా దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటూ ఆయన మీద నమ్మకంగా ముందుకు సాగుతాం. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకే మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నీ దేవుడైన యెహోవా నువ్వు నడిచే మార్గం అంతట్లో నీకు తోడుగా ఉన్నారని ఈ ఉదయకాలం మా అందరితో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. మా అందరికీ మీరు తోడుగా ఉండండి. మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడపండి ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబాలని మేలులతో నింపండి ప్రభా, మీకు వందనాలు. మీ వాక్కు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డల్ని బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, స్వస్థపరచండి. యాపలతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఎవరిని బిడ్డలు కూడా ఎడమగానే త్రుట్టెల కన్నా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. మీకు పరిచర్య చేసి బిడ్డలుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ ఎందు భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ఇంకా 10th క్లాస్ ఇంటర్మీడియట్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎగ్జామ్స్ రాస్తుండగా తెలుగుతో జ్ఞానంతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి నేను మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు. మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాపుదల కృప అనుగ్రహించండి. దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు వేస్తున్న పంట ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. చేతి పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్లు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా,
ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. గృహాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా, లోని విషయంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకే స్తుతి, మీకే స్తుతి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని నేను పరిపూర్ణంగా నేను వారు ఆధారం చేసుకుని మీ యందు నమ్మకంతో ప్రతి ఒక్కరు జీవించినట్లు నేను మీరు సహాయం చేయండి. యెహోషువ గారి ద్వారా మాతో మీరు మాట్లాడిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మేమందరం మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.